అహంకార నిర్మూలనకై మార్గము యథాయోగ్యం తథా కురు. భారతదేశము మొదటి నుంచి ఏ శతాబ్దములోనూ ఈశ్వర భక్తిని విడనాడలేదు. రామాయణ కాలం నుంచి నేటి వరకు కూడా భగవంతుని యందు భక్తి ఈ జాతి వదల్లేదు. కానీ ఈ భారత జాతికి సంక్రమించిన కష్టాలు, విపత్తులు, ఈ దేశానికి కలిగిన హాని చాలా కొద్ది దేశాలకే ప్రపంచంలో జరిగింది. ఈ భారత భూమిలోనే సర్వసంగ పరిత్యాగులు, జ్ఞానులు, బ్రహ్మవేత్తలు, నిర్గుణ స్వరూపమైన బ్రహ్మానుభూతిని పొందిన వారు అందరూ ఉన్నారు. ఆర్ష సాంప్రదాయం అక్కడ పుట్టి సర్వసామాన్యమైన జనములకు, ప్రజలకు భాగవత మత ప్రబోధం చేసి మహాత్ములు తాము ఏ ఉత్కృష్టమైన ఫలం పొందారో అట్లాంటి ఫలాన్ని సామాన్యుడు కూడా పొందడానికి వీలైన మార్గాన్ని వాళ్ళు నిర్మాణం చేసి పరంపరగా మనకిచ్చారు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే సమస్త కర్మలు ముక్తినిస్తాయి. ఈశ్వరాధీనమైన ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా, మనం అనకపోయినా అది ఈశ్వరార్పణమే అవుతుంది. మనం ఆ విషయాన్ని అలా గుర్తించడమే జ్ఞానం అనబడుతుంది. మనము నివేదన ఈశ్వరుడికి ఇవ్వకపోయినా, గుడి కట్టకపోయినా, ప్రతి ఇంట్లోనూ, ప్రతి భవనంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి జనపదంలోనూ అంతర్యామిగా ఉన్నవాడే అతడు. అతడి ఇంట్లోనే మనం అంతా పుట్టి పెరుగుతున్నాం. ఈ విషయాన్ని గుర్తించడం పేరే ఈశ్వరుణ్ణి గుర్తించడం అంటున్నారు. ఈ గుర్తించడానికి ఏది హేతువు అంటే మనిషికి ఉండేటువంటి అహంకార నిర్మూలనం. అహంకార నిర్మూలనం అయితే ఈశ్వరుడు నియామకుడు అని తెలుస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మలు అలా ఉంచి కొందరు స్వలాభం కోసమే ఈశ్వరుణ్ణి ఆరాధన చేసినప్పటికీ కూడా ఆ ఫలం సిద్ధిస్తూనే ఉన్నది. కానీ ఆత్యంతికమైన జ్ఞానము, శాంతి లోపల లభించడం లేదు. రాక్షసులు తపస్సులు చేసి వరాలు పొందినా వాళ్ళకి ఆ వరాలే నాశన హేతువైంది, కానీ జ్ఞానప్రదం కాలేదు. అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించడం, ఫలం పొందడం సమస్య కాదు. ఏది యథార్థమైన సమస్య అంటే ఈశ్వరతత్వం ఏదో తెలుసుకుని సుఖదుఖములనే ద్వంద్వముల నుంచి మనం తరించి సుఖము దుఃఖము రెండూ లేని నిరంతరమైన శాంతిని పొందడం. అది శ్రేయస్సు అని పెద్దలు చెప్తున్నారు. నేను రోజు ఆరాధన చేస్తున్నాను, బాగానే చేస్తున్నాను. ఏవో కోరికలు నెరవేరుతున్నాయి, కొన్ని నెరవేరడం లేదు. హాని, ఆపద రావడం లేదు, రాకుండా ఉండడం లేదు. నాకు జ్ఞానం ఎలా వస్తుంది? దేని చేత నేను, నా జాతి, నా ప్రజలు అందరూ సుఖపడతారు? దేన్ని ప్రచారం చేయాలి? దైవభక్తిని ప్రచారం చేయాలా? మరి ఇంకేమైనా ప్రచారం చేయమంటారా? ధర్మాన్ని ప్రచారం చేయమంటారా? దేన్ని ప్రచారం చేస్తే భారతదేశానికి సుఖము, శాంతి లభిస్తాయి అని అంటే ఈశ్వర భక్తి కేవలం స్వార్థంగా ఉన్నా అహంకారపూరితులైన రాక్షసాదుల వలె ఈశ్వరార్చన చేసి అది నిరుపయోగమేనని మనకు పురాణం చెప్తోంది. ఇక మన కర్తవ్యం ఏమిటి? ఈశ్వర భక్తినే బాగా ప్రచారం చేస్తే సరిపోతుందా? ఈ దేశానికి ఏదో ఒక పెద్ద లోపం కనపడుతోంది. ఈశ్వర భక్తి కలిగి ఉండి ఈశ్వరుణ్ణి స్వార్థపరత్వంతో పాటు ఆరాధన చేస్తూ మనుష్యుడు చేస్తున్న పొరపాటు ఏమిటంటే అహంకారాన్ని వీడలేకపోవడం. అహంకారం అంటే ఎట్లాంటిది? తాను కోరుకున్న ఫలాన్ని ఈశ్వరుడు తనకివ్వాలని చెప్పి ఈశ్వరుణ్ణి నియమించేటటువంటి ప్రయత్నం చేయటం. ఎంతాచమే ధత్తాచమే క్షేమశ్చమే అని చెప్పారు. ఎంత అంటే నియంత. నియామకుడివై నన్ను నడిపించు, నీవే నాకు నియంతవు, కాబట్టి నీవు నన్ను ధరించి రక్షించు, తద్వారా క్షేమశ్చమే, ఎంతాచమే ధర్తాచమే క్షేమశ్చమే. ఈ క్రమంలో ఎప్పుడూ ఈశ్వరుణ్ణి ఆరాధన చేయమని పురాణం చెప్తుంది. నియంత అంటే ఎవరి నియామకంలో ఎవరుంటారు? ఎవరి అధికారం కింద ఎవరుండాలి? మనుష్యుడి నియామకం క్రింద, మనుష్యుడి అధికారం కింద ఈశ్వరుడు ఉండాలా? ఈశ్వరాధీనమై మనం ఉండాలి. అతన్ని నియామకుడుగా భావించి అతడికి వశమై సేవకులుగా మనం ఉండాలి. అస్వతంత్రుడివై నీవు ఉన్నావని తెలుసుకుని ఈశ్వరాధీనమైన జగత్తులో నీవు నియమించబడ్డానికి ఉన్నావు, కానీ దేన్ని నియమించటానికి లేవు. ఈశ్వరుణ్ణి ఆరాధించి అర్చించి నీవు పొందే కోరికల్లో కూడా అహంకారమే ప్రస్ఫుటమవుతోంది, అదే ద్యోతకమవుతోంది. కాబట్టి నీవు శాశ్వతమైన శాంతిని పొందలేకుండా ఉన్నావు. ఎందుచేతనంటే నీవు ఏది కోరుతున్నావో అది ఇమ్మని ఈశ్వరుణ్ణి ప్రార్థనిస్తున్నట్లు అర్థమవుతోంది. అయ్యా, కోరికతో కూడా తపస్సు చేస్తున్నా అంటే ఇష్టం వచ్చిన విధంగా తపస్సో, యోగమో, ధ్యానమో ఏదో ఈశ్వరార్చన చేస్తాం, ఏదో సేవలు చేస్తాం. కోరిక మాత్రం మనదే, అంటే నిర్ణయం మనదే. దీనికి ఫలం మనకిష్టం వచ్చిందే అడుగుతాం. అలా అనేటప్పటికీ అహంకారానికే ప్రాధాన్యత వస్తోంది.
ఈశ్వరుని యొక్క సంకల్పానికి అప్రాధాన్యత వస్తోంది. ఆయన ఏది ఇస్తాడో మనం ఆలోచించడం లేదు. ఏది ఇవ్వగలడో, ఏది మనకు యోగ్యమైన వస్తువో ఆ విషయం మనం ఆయనకు వదిలిపెట్టడం లేదు. మన కోరిక మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో సర్వంతర్యామి సర్వనియామకుడైన ఈశ్వరుడి నియామకత్వాన్ని, నియంతృత్వాన్ని మనం గుర్తించకపోవడం చేత శాశ్వతమైన సుఖం లభించడం లేదు. ఈ భావం ఎందులోంచి పుడుతోందంటే కోరికల్లోంచి కూడా కాదు, అహంకారంలో నుంచి పుడుతోంది. అహంకారంలో నుంచి కోరికలు పుడుతున్నాయి. నేను అనేది, నాది అనేటువంటి 2 వస్తువులు పుట్టిన తర్వాత తన ఇష్టమే అక్కడ ప్రధానం. తన అభీష్టము, తన అభిరుచి ఇక ప్రాధాన్యత వహిస్తున్నాయి తప్ప ఇతరుల అభిరుచి, నీకు ఏది మంచిదో నేను చెప్తాను అని తండ్రి చెప్పినా, గురువు చెప్పినా అది కూడా రుచించడం లేదు. ఎవరైనా హితబోధ చేస్తే, హితబోధ అంటే ఏమిటి? మనకి ఏది హితమో అది ఇంకొకరు బోధించడం పేరు హితబోధ. హితము అంటే ఏది క్షేమకరమో, ఏది అక్షేమకరమో అది వద్దని చెప్తాడు. ఏది క్షేమకరమో అవలంబించమని చెప్తాడు. దాన్ని ఎవరైతే హితబోధగా స్వీకరిస్తారో వాళ్ళకి క్షేమమే కలుగుతుంది. ఈ బోధని స్వీకరించిన తర్వాత మనుష్యుడు యథాశక్తిగా ఎంతవరకు ఇంద్రియ నిగ్రహం చేసి ఆచరిస్తాడో, ఆచరణ అనేది తర్వాత విషయం. ముందుగా అతడు నాకు హితబోధ చేశాడు, నా తండ్రి గారు నాకే మాట చెప్పారు, నాలో ఏదో దౌర్బల్యం ఉంది, నేను ఆ విషయాన్ని అవలంబించలేకపోతున్నాను అని గుర్తించి విచారణ చేసి తర్వాత దాంట్లోంచి శోభనమై శుభకరమై ఉండే ఒకానొక సంకల్పం, అహంకార నిర్మూలనము తర్వాత పుడుతుంది. నాకేమి కావాలో నాకు తెలుసు, నేను అడిగింది నువ్వు ఇయ్యి అని ఈశ్వరుణ్ణే అడుగుతుంటే మనుషుడు అహంకారాన్ని నిర్మూలన చెయ్యలేడు. తనకి ఏది క్షేమమో తెలుసునా తన శ్రేయస్సేదో ప్రేయస్సేదో ఈ విభాగాన్నే తాను తెలుసుకోలేడు. కాబట్టి సర్వ దుఃఖములకు అనర్థములకు హేతువైన అహంకారాన్నే విడిచిపెట్టమని సంఘానికి ప్రబోధం చెయ్యాల్సి వస్తుంది. ఎవరికి చెయ్యాలి? ఈ అహంకారాన్ని విడవమని ఈశ్వరార్చన యందు విశ్వాసం కలవారికి మొదట చెప్పాలి. వాళ్ళు ఈశ్వరాధీనమైన జగత్తు ఉందని చెప్పి ఈశ్వరుని యందు విశ్వాసం లేని వారికి వాళ్ళు చెప్పాలి. 2 స్టేజెస్లో మనిషి ఈశ్వరుడు ఉన్నాడని గుర్తించడం. అతడే నియామకుడు. నేను అతడి వశమందు ఉన్నాను. నేను నా నిర్ణయంతో నా ఇష్టం వచ్చింది, నేను అడగను. నాకేది క్షేమమో, నాకేది యోగ్యత కలిగి ఉన్నదో అదే నీవు ఇవ్వవలసింది. యథాయోగ్యం తథా కురు అనడం అహంకార నిర్మూలనకి మొదటి వాక్యం. యథాయోగ్యం తథా కురు అన్నాడంటే చాలు, ఇక రెండో ప్రార్థన అవసరమే లేదు. చమకం అంతా ఎన్నో వస్తువులు నాకు అది ఇది అని చెప్తుంది. యజ్ఞస్వరూపుడమైన నీవు నన్ను రక్షించుదువుగాక, నాకు అన్నీ లభించును కాక. ఇవన్నీ కోరికలే కదా. ఏమి అడగాలో ఏమి ఇవ్వాలో కూడా మీకు చెప్పాలా అంటే వేదానికి తెలుసు మనమేమడగాలో. వేదము జీవుని శ్రేయస్సు కోరే గ్రంథం. జీవునికి ఏది శ్రేయస్సు వేదం నిర్ణయిస్తుంది. ఈ మంత్రం చదివాక ఇవన్నీ అడిగాను, బాగానే ఉంది. నా అర్హత ఏమిటో, నాకేది క్షేమమో అదే నీవు ప్రసాదించవలసిందని ఎవరైతే అడుగుతారో అతడికి నిరంతరము శాశ్వతమైన శాంతి కలుగుతుంది. మరి ఇంట్లో ఉండే ఇబ్బందులు కష్టాలు చెప్పుకోవద్దా? అడగవద్దా? అడగాల్సిందే. ఇది నా కోరిక. కానీ ఆ కోరిక నెరవేరన్నాడు ఈశ్వరుణ్ణి నిందించడం కానీ, అసలు ఈశ్వరుడు ఉన్నాడా లేడా అనే సందేహం కలగడం కానీ ఇట్లాంటి పొరపాట్లు చేయకూడదు. అహంకారంలోంచి ఇవన్నీ వస్తాయి. అహంకారం తర్వాత సరెండర్ అనే మాటకు అర్థం ఇదే. ఏది చేసినప్పటికీ నీవే నియామకుడివి. ఈశ్వరుడంటే ఒక పని చేయడమేమిటి, అందులో మనకు అన్యాయం జరగడమేమిటి? భగవంతుడే అన్యాయం చేశారంటే ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా? భగవంతుడేమిటి, అన్యాయం ఏమిటి? రెండూ పొసగే విషయాల. కర్మవశాత్తు మనిషికి అన్యాయంగా కనపడే ఒకానొక సంఘటనలో ఒకడికో దుఃఖం సంప్రాప్తమవుతుంది. మంచివాడు యోగ్యుడు చాలా కష్టాలు పడుతున్నాడు. వాడికి భగవంతుడే అన్యాయం చేశారంటే మనం ఏం చేస్తాం? భగవంతుడు అన్యాయం ఎందుకు చేస్తాడు? అట్లాంటి మాట అశ్లీలమైన వాక్, దోషయుక్తమైంది, మనస్సులోకి రానివ్వకూడదు, వాచా పలకూడదు. భగవంతుడు ఏది చేసినా, నన్ను శిక్షించినా, నన్ను చాలా కష్టాలు పెట్టినా ఈశ్వరుడు చేసింది న్యాయమనే జ్ఞానం కలిగిన నాడే మనిషికి జ్ఞానం కలుగుతుంది. ఇంత ఈశ్వర భక్తి కలిగిన భారత భూమిలో ధర్మం ధర్మం అని యుగాల నుంచి ప్రచారం చేస్తున్నా అధర్మం అపరిమితంగా ఉన్నది. ధర్మం కూడా ఉండనే ఉంది. అన్యాయానికి అధర్మానికి తగిన శిక్ష పడుతూనే ఉంది.
దాన్ని గుర్తించక మనిషి దుఃఖం వచ్చినప్పుడు ఎవ్వరూ రక్షించేవాళ్ళు లేరు, న్యాయంగా ఉండే లాభం లేదు అని తీర్మానించి జడ్జిమెంట్ ఇస్తాడు. ఇలాంటివన్నీ విడనాడి ఏది జరుగుతున్నా నా క్షేమం కోసం ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేసే పని వల్ల ఏది లభిస్తుందో అది నాకు క్షేమమే, నాకు నష్టం కూడా క్షేమమే, నాకొచ్చిన కష్టం కూడా క్షేమమే అని ఎవరైతే గ్రహిస్తారో కాలాంతరమందు అతడికి ఈశ్వరతత్వం సుబోధకమవుతుంది. భగవద్భక్తి కన్నా అహంకారాన్ని వర్జించమని ప్రచారం చేయడం మానవ జాతికి చాలా ముఖ్యమైన విషయం. ఈ అహంకారమే మతాహంకారంగా పరిణమిస్తోంది. నా మతమే గొప్పది అని ఒకచోట, నేను అధికుణ్ణని మరో చోట, నాకన్నా యోగ్యుడెవరున్నారు? ఇలాంటి వికార లక్షణాలు అహంకారంలోంచే పుడుతున్నాయి. మతద్వేషం అహంకారంలోంచే పుడుతుంది. హింస, అసంతృప్తి, ఇతరులను అవమానించడం అన్నీ అహంకారంలోంచే పుడుతున్నాయి. ఈ అహంకారం ఉన్నాక విద్య కూడా దీపానికి నూనె పోసి అగ్నిహోత్రాన్ని ప్రజ్వల చేసినట్టు అహంకారం ఉంటుంది, కానీ అది చల్లని వెలుగునివ్వదు, చల్లని వెన్నెలనివ్వదు, అగ్నిహోత్రాన్ని ఇస్తుంది. దాని వెలుగు తన కీర్తి అనుకుంటుంది. అది కానే కాదు, భగ్గుమని మండిస్తుంది మనుష్యుణ్ణి. అహంకారంలోంచి వచ్చే కీర్తి కానీ, కీర్తికాంక్ష కానీ, పాండిత్యం కానీ, ధనం కానీ, అధికారం కానీ, యవ్వనం కానీ, సౌందర్యం కానీ అహంకారాన్ని వృద్ధి చేస్తాయి. అహంకారంలో ఈ సుగుణాలన్నీ గొప్పవే. ధనం గొప్పది, పాండిత్యం గొప్పది, వేద సంస్కారం గొప్పది, ధర్మజ్ఞానం గొప్పది, సౌందర్యం గొప్పది, వివేకం గొప్పది, బలం గొప్పది. అహంకారం ఉన్నప్పుడే ఈ గుణములన్నీ అపకారహేతువులే అవుతాయి. అహంకారం లేకపోతే ఇవన్నీ మణిభూషణముల వలె ఆ వ్యక్తిని అలంకరిస్తాయి. అహంకార నిర్మూలనం తర్వాత ఇవన్నీ సంపాదించుకున్నవాడు వివేకి. ఈ భారతదేశంలో అందరినీ సన్యాసం పుచ్చుకోమని, వైరాగ్యంతో ఉండమని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేదు. ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? అపరిమితంగా ధనాన్ని సంపాదించుకో, పశువుల్ని సంపాదించు, పుత్రుల్ని సమృద్ధిగా కను, అష్టైశ్వర్యాలు అనుభవించు, రాజ్యం ఏలుకో, ధర్మాన్ని తప్పకు అని చెప్తున్నాయి. అందరికీ సన్యాసయోగం ఎప్పుడూ చెప్పలేదు. ఇంత మతం, ఇంత భక్తి, ఇన్ని ఆలయాలు కొత్తగా కడుతున్న ఈ భూమిలో ఏమిటి ఈ భయంకరమైన శత్రుత్వాలు? ఎందుకింత అజ్ఞానం ఉంది? అహంకారంలోంచి అజ్ఞానం పుడుతోంది. అహంకార నిర్మూలనానికి దైవభక్తిని మనిషి వాడడం లేదు. అహంకారం ఒక పక్కనే ఉంది. దీన్ని అరికట్టకుండా, అంటే కుండకి చిల్లు పెట్టి దాని నిండా నీళ్లు నింపే ప్రయత్నం చేస్తే ఎప్పటికీ నిండదు. ఎక్కడైతే ఈ తపస్సు వ్యర్థమవుతుందో, ఎక్కడ దైవభక్తి అంతా వ్యర్థమవుతోంది అని గుర్తించి దాన్ని మనం శ్రేయస్సుని, ప్రేయస్సుని మన సంఘానికి మనం సంపాదించి మనం బాగుపడాలి. ఇదే గురువాక్యంగా, గురుబోధగా భావించండి. ఎలాగా మనం ఈశ్వరారాధన చేసినప్పటికీ, ఇతరులను ఈశ్వరారాధన యందు ప్రవర్తింపచేసినప్పటికీ, నాయనా అహంకారం వదిలిపెట్టి ఈశ్వరారాధన చెయ్యి అని చెప్పాలి. మతాహంకారం వదిలిపెట్టు, జన్మాహంకారం వదిలిపెట్టు, కులాహంకారం వదిలిపెట్టు, ఐశ్వర్యాహంకారం వదిలిపెట్టు. ఇవన్నీ ఈశ్వరుడు నీకిచ్చాడు కాబట్టి ఈశ్వర ప్రసాదంగా తీసుకో. పాండిత్యము ఈశ్వరుని యొక్క విభూతే. పాండిత్యం ఊరికే రాదు. సంస్కారములు, వేదములు అన్నీ ఊరికే సులభంగా అందరికీ వచ్చేవి కావు. దానికేముంది, ఊరికే సంపాదించకుంటాను అనుకోకూడదు. 10 లక్షలు సంపాదించవచ్చు. వేద సంస్కారం సంపాదించగలమా? విజ్ఞానం సంపాదించగలమా? రాజ్యం సంపాదించవచ్చు. చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. వాళ్ళ ఇంత వేద విజ్ఞానం సంపాదించుకోమంటే అవుతుందా? అత్యున్నతమైన మహోత్కృష్టమైన విజ్ఞానం అది. అవిద్య ఉన్న చోట నిరహంకారం లేని తత్వాన్ని గురించిన జ్ఞానం కానీ ఉంటే, వినయం ఉంటే, అది రాణించి భారత భూమి ఎంతో బాగుపడవలసింది. భారత భూమి మొత్తం మానవ జాతి గురుస్థానంలో ఉంది. ఇది చెప్పగలిగిన నీతి ఏ మతమో చెప్పలేదు. ఈశ్వరి సర్వాంతర్యామిత్వాన్ని రూఢిగా చెప్తుంది. జీవాత్మ పరమాత్మయే అని చెప్పి మానవుడికి, జీవాత్మకు ఈశ్వరత్వాన్ని ఇచ్చిన మహోత్కృష్టమైన మతం ఆర్య సంస్కృతి. అటువంటిది నిర్వీర్యం కాకూడదు. దైవభక్తిని ప్రచారం చేస్తే సరిపోదు, ఆలయాలు కట్టిస్తే సరిపోదు. అహంకార నిర్మూలనం కాని చోట తపస్సులు కూడా వ్యర్థమైపోతాయి, విజ్ఞానం వ్యర్థమవుతుంది. ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుంటే శ్రేయస్సు. ఈశ్వరారాధన ఉత్కృష్టమైన మంచి ఫలాన్నే ఇస్తుంది. ఏ ఫలం ఇస్తుందో మనం నిర్ణయించవద్దు. అది ఆత్మయందు యథాయోగ్యం తథా కురు అని వారిని ప్రార్థించాలి. అహంకార లక్షణము. చిత్తమంటే బుద్ధి అని గ్రహించండి.
నేను నేను అనుకునేది అహంకారం యొక్క లక్షణం. ఇక్కడ నేను అంటే అభిమానంతో కూడిన అహం. అభిమానం ఉండాలి, నా యందు నాకు అభిమానం ఉండాలి, నా క్షేమాన్ని కోరడం, నా అక్షేమాన్ని దూరం చేసుకోవడం అనే సంకల్పం ఎప్పుడు వస్తుంది? నేను అనే అభిమానం ఉండబట్టే. అహంకారము అభిమానము చేత పనిచేస్తోంది. బుద్ధి ఎందుకు చెప్తుంది? అభిమానం ఉన్న బుద్ధి కాబట్టి. దేహాభిమాని అనే ఆ అహంకారం యొక్క లక్షణము దేహాన్ని అభిమానించడమే. అభిమానం అంటే ఈ వస్తువు నాది, దానిని రక్షణలో పదిలంగా ఉంచుకోవాలనే క్రియలో బాధ్యత కలదనే భావన కలిగి ఉండడం. ఏ వస్తువు యొక్క రక్షణ క్రియ బాధ్యతగా స్వీకరిస్తామో దానికే అభిమానం అని పేరు. జనరల్ గా చెప్పే స్టేట్మెంట్స్ ఇవి. యూనివర్సలీ అప్లికబుల్ నిర్వచనాలు ఇవి. దృశ్యమానమైన జగత్తులో వైవిధ్యం పోగొట్టుకునేందుకు సూర్యోపాసన చేస్తారు. గురుతత్వం అహంకారం వరకు వెళ్లి విశ్వాత్మ భావనని గురువు ప్రసాదిస్తారు. అబ్సల్యూట్ యూనిజన్ విత్ ద మాస్టర్. All human beings have a definite knowledge about the limitations of material existence, and the end point is common to one and all without any choice. What a man had during his lifetime would be totally summed up at the last minute of his existence, and he would be able to review his fallacies, his weak points, merits, happiness, and all. I personally believe that a life is successful if a man has no regrets at the end of his life. Whatever one has achieved, the contentment is the most important thing that a man has to reach. Contentment is not proportional to the matching and the quantum of material achievement. Contentment is a personal attitude. A man is supposed to have fulfilled his mission on this material plane by contentment, and this contentment is only one achievement of a spiritual way of life. A spiritual practice in life must be accompanied by contentment, inner peace, love, and equal view of all things around him. Looking at the world with dissatisfaction, discontent, or a complainant attitude, looking at the world with dissatisfaction, discontent, or a complainant's attitude of complaining does not speak well of a spiritual practicant. Spiritual life must give to his neighborhood a sense of peace and security in his company and absolute cleanliness regardless of differences of opinion in matter and accommodating all mutually varying viewpoints. This kind of an attitude may be totally intellectual to start with. It is bound to end up in a universal consciousness. To start with, our consciousness is limited to our body, and the body consciousness is the source of all our complaints, problems, strong likes and dislikes, owning and disowning, accepting and rejecting, and ultimately becoming totally choosy about matters and ultimately leave this world with great dissatisfaction. If body consciousness is the root of our suffering, the so-called happiness that we achieve is basically related to senses. The object of our desire is more often decided by our senses, and senses do not guide a man to the right thing. There is what is known as discretion, wisdom in a man. It presides over our judgments, our likes and dislikes. When we like a certain thing, there is some other second inner voice in us which tells us that we are wrong. Sometimes it tells us that we are right. This is known as buddhi, discretion. And in its ultimate stage, this buddhi, this discretion is wisdom. This wisdom is the guiding factor for a man living towards what is right and truthful. Then, what is right and what is truthful is the basic question. What is right is what makes a man to be totally acceptable to all, and what is correct is to be totally neutral to all, not swayed by strong likes and strong dislikes. This kind of sadhana about attitudes is a practice of self-disciplining. This is essentially not the spiritual practice. This is the basic platform on which the man's progress depends. The spiritual upliftment, ultimately leading one man to have a universal consciousness, basically depends on his attitude of being correct, truthful, and being acceptable to one and all. By having accepted all differences of opinions,
The man can see his own image in one and all and realize that the other man is not essentially different from him in weakness or strength, likes or dislikes. He places himself equidistant from one and all. Any weakness in this particular man with reference to the world, any disturbance in his subconsciousness or consciousness that makes him reject a particular creed, it does not enable him to reach spiritual universal consciousness. Universal consciousness is all inclusive. It does not exclude anything. It is not exclusive. There is nothing to reject. There is nothing to choose, especially on its merits. All happiness has its relative infirmities, difficulties. No happiness is absolute. One might start in the morning when you are out of your bedroom. You might love a breakfast. You can't go on liking your breakfast forever beyond a limit. You may love the morning exercises but not go on loving. You might love your work but again with limits. You might like the evening club and play tennis, and that is also with limitations. These likes and dislikes are all guided by the senses. Now we can conclude that the senses are personally limited to the body. Attitude is social, universal and all-embracing. Ultimate spiritualism is universal consciousness. This school of practice of sadhana has its origin in the past. From that universal spirit from which all have emanated and from which all of us have come to our reincarnations several hundreds of times, and ultimately we have been picked up after being located at a time of our achieving the eligibility. The masters know their own children wherever they are, and they also know the time when they shall become eligible to be taken to their lap for the real inner growth. They initiate them in a manner that is going to work differently in different people, although the beginning and end are the same. They begin at the same place and end up at the same point. But in the meanwhile, they would trace different paths, go through different experiences, and at different locations. Ultimately, they have their master all the time accompanying them. The master is not confined to his body. The master is a permanent concept and a spirit. Well, the question is, if he were to be a man, how is it that he can follow you through your inner progress and guide you and correct you? Therefore, he is not confined to his body. He is one of those who have achieved universal consciousness and respond in all those minds and hearts of men to their call, simultaneously at any time, any language, any culture, any century. We have had several masters, so in different paths through their respective children, and all the masters have known differences of agreement, differences of opinions. All of them are united about the nature of the ultimate goal to be achieved through various schools. This is a kind of ensued structure. All that a man has to do is to surrender oneself to one's master and not treat him as another human being, and surrender his likes, dislikes, and preferences to his master. In Hinduism, we worship so many gods. Each god serves a particular purpose. For example, Ganesha is the lord of obstacles. The question arises, are we in need of obstacles? He creates obstacles to you. The real concept is, every one of us is badly in need of some obstacles. Without obstacles in most of our attempts, we would have been less safe. Suppose a man is running to catch a flight which is destined to meet with an accident. You miss the plane. It is Ganesha's grace. Ganesha creates obstacles to you in all such undertakings when your ultimate safety is not guaranteed. So we pray to him to create obstacles and thus save us from the bad results of our undertakings. Like this, there are a number of mantras of gods, deities, so many forms. All of it should be worshipped for a particular purpose each. With reference to these gods, the master would be the sum total of all gods put together.
If Ganesha can save you from the results of a bad undertaking, the master can prevent such a sankalpa. Master will see to it that you don't get into a thought of that. All of us are in need of an inner guidance, even to sail safe on this earth. Since we are continuously active on physical, mental, and psychological planes, we need to be taken care of so that we do not commit a mistake that is bad for us. Some force that can guide our thoughts is more essential than a force that saves us from bad results. For example, Gayatri is such a deity. Gayatri saves you, presides over your thoughts, your desires, your plans of action are all taken care of by Gayatri. For the very word Dhiyo Yona Prachodayat, our minds may be presided over by you and guided on the right lines. Our thoughts are surrendered to that force rather than our thoughts being guided by our karma. Karma is destined, takes us to the results of our past actions, which are not always good. So we can be saved from the results of our karma by surrendering our very seed of thoughts to a universal force of safety. We enjoy enough freedom of action and thought, and God does not impose himself on us. A man is free to go to heaven or hell because of the freedom. There is nothing like fate. There is only what is known as destiny. Destiny is a very well-planned, sequential, logical sequence, results precisely decided by our past actions. Fate is accident. It is incidental. We are not creatures of circumstance. We have a definite past, therefore a definite future. Our future is guided by our thoughts, and these thoughts are the result of our past karma. We need a total prevention from the bad results of our past and an inner guidance from the divine caretaker. This is Master. If we are born as a result of our karma, we definitely owe to this world repayments of our debts and can get rid of the debts and also earn the merit of that which is going to make our life here safe and peaceful rather than materially profitable. Peace is the most valuable thing, much more valuable than happiness. Peace is neither happiness nor unhappiness. It is the absence of both. Peace is to come from within, and nothing greater than peace can be achieved by any man, whatever be his material achievement. Material achievement may give us happiness, but not peace. Peace is to be found within. The first and the primary result of meditation is peace, a stable peace within and cool-headedness, where the cool-minded attitude to changes whether one is able to achieve his targets on material things or not. A question from audience. What about this Bhimali ashram? What are the rules here? For which Master replies, this is a place where we do not have any rules. Every one of the inmates is totally free. There are no rules imposed. All sadhana is voluntary. Those who seek instruction shall be given. The Indian way of life is divided into 4 parts. Yavvane vishayeshinam, vardhakye mrivrittinam, yoginante tanutyajam. In childhood and in boyhood, you learn in the mid-step of your life when you are youthful and energetic, you shall rightfully enjoy the fruits of your earnings. It is not forbidden. In conformity with dharma, you can earn millions and enjoy all pleasures of life within the framework of dharma. Dharma is righteousness, appropriateness. For example, if the crow is black, it is its dharma. It is appropriate to its dharma. For this reason, dharma changes from place to place, circumstance to circumstances, time to time, and in different locations and circumstances. So, in conformity with the dharma, one should live and enjoy life. In old age, one should take to hermit's life, leaving all pleasures, keeping all the comforts that are necessary for a peaceful living, and that is known as munivritti. By the practice of yoga, one should be able to leave this body voluntarily and deliberately, not waiting for death to strike him. That is possible by the practice of yoga,
and mental attitude to life and control of senses. This layout is a small experiment in that stage. A hermit's life living in a forest or a garden, a secluded place, living with all minimum comforts without putting the body to hardships, but certainly not depending on the pleasures beyond our needs. One is free to practice anything. Spiritual practices are umpteen in number, thousands of paths, different persons initiated in different paths. Follow their respective paths of practice and live in a common community way. This is a kind of experiment being made here. All people are leading their normal routine life. No rules of starvation, no rules of feeding. They enjoy good freedom about their paths of practice. This community life is totally harmonious, although each gentleman and lady has his or her own path of practice. Another question was put to him. How can we distinguish what is our dharma and what is our karma? Master replies, whatever we are all, whatever a man is karma. Whatever he is going through, whatever he is experiencing, happiness or otherwise, is karma. Karma is therefore physically and materially evident right now. Any disharmony with the self, with that circumstances, is something to be rectified because one has to live his own life totally harmoniously, not being unhappy about another thing. So by correcting his own attitude and doing only that his particular duty enjoined upon him by his station in life, one can be a doctor or an engineer. Any activity is incidental. Performing one's own duty to the best of his ability, not rating his success or results, one should be happy. That is the primary dharma. All unhappiness is the result of adharma. Anything done inappropriately with a wrong attitude, for example, even building a temple can be done with a wrong attitude in a life. Suppose a man builds a temple, the attitude may be wrong. In that he may be interested in his name, fame, results. Any action per se like that is neither right or not wrong. That attitude requires connecting dharma or not. There may be a national leader who believes in the destruction of a particular culture in the interest of the nation. There is an error of judgment and he is not wrong if he is genuine. Well-wisher of the nation, that is his dharma. Another question. How is the ashram connected to Ramana Maharshi? Master replies, Ramana Maharshi is a force with which I am connected. He has taught us a particular way of spiritual sadhana. I have elaborated on his teachings for over 2 decades, and there are some persons who are following that path. The inquiry that he has said, that he has taught us is, who am I? Well, the first mistake that all persons are likely to commit is to put the question and give it a quick answer. The result of sadhana lies in not answering the question, but one's ability to dwell on the question, that is tapas. We are told that the ego alone knows the answer. The mind knows lots of acquired answers obtained from studies and listening to discourses. A man says, Aham Brahmasmi, I am Brahman. Who says? Mind says this. Mind is not Brahman. Ego is not Brahman. It is an answer of ignorance. One should be able to keep silent and dwell on the question. In the self there lies the answer itself, within itself. Till then, arrest the mental activity, the physical disturbances, and the physiological restlessness. All these things have to be arrested. Sadhana is required for this. The question does not involve any activity. It is the ego that locates the answer, locates itself. Then all material connection with the outer world and the actions of karma and its effects on the individual cease to exist at the core of the being. The body undergoes certain experiences. They do not affect the ego. The soul is redeemed. That is Ramana's teaching. One more question from the audience. In the ashram, Ganesha is the presiding deity. Please tell more. Master replies, Ganesha is primarily the first deity to be worshipped in all rituals.
so that the ritual will yield desired results. That is the role of Ganesha as a deity. That is one functional aspect of God. Apart from this, Ganesha rules the Muladhara Chakra inside the body, and it is Ganesha's grace alone that a man can get rid of his body consciousness, which involves the physiopsychic process of elevating the body consciousness from the body to higher levels of consciousness. Ganesha is to be worshipped within by meditation, by application of one's mind, by concentrating on his form, consciously chanting his mantra, the letter Gam. The mantra is Gam Ganeshaya Namaha. In this process, one's own efforts to elevate from his body consciousness are aided and are graced by Ganesha. Even a yogi worships Ganesha within, while the practical religion preaches the worship of Ganesha externally. So Ganesha has two aspects, one on the material plane, one on the yogic plane. Muladhara is the place where the ego is bound strongly to the body. Any spiritual experience, any spiritual achievement is essentially based on the release from body consciousness. What a man experiences in his body could be mental, psychic, psychological, or imaginary. The real experience is not the experience in mind. It is the experience of the ego, the self that has to be disengaged from the body. All masters have this experience sometime in life. The rest of it is normal mental knowledge and learning from the scriptures. They don't make any reality. One particular form of Ganesha, known as Yoga Ganapati, in fact, Ganesha is worshipped in 36 different forms. Each form has its own purpose, and Yoga Ganapati is for those who practice yoga to elevate oneself above body consciousness. There are two layers of consciousness in every body. One is deeper, the other is outside. At the deeper level, all is one. The differences are only outside. All the differences disappear at the deeper level, which is all inclusive. The ultimate attainment lies in absolute unison with Master. There is no greater achievement.